టీటెన్ స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు కేవీఎస్ఎన్ రాజు గారు ఉన్నారు. పార్లమెంటుపై దాడి, దాని మీద పార్లమెంట్ జరుగుతున్న ఈ లుల్లనండి రచ్చానండి చాలా గందరగోళం జరుగుతున్నాయి. దానిపై ఏంటి వ్యవహారం అనే మీద ఆయనతో మనం చర్చిద్దాం. నమస్కారం రాజు గారు. నమస్కారం సార్. పార్లమెంట్ దాడి జరిగింది 4-5 రోజుల పైన అవుతుంది. ఆ దాడి జరిగిన ఘటన మీద సమగ్ర దర్యాప్తు చేసి దోషులు ఎంతవారైనా సరే శిక్షిస్తామని చెప్పేసి మోడీ కానీ స్పీకర్ కానీ ఓం బిర్లా కానీ ప్రకటించారు. అయినా ఆ విషయాల మీద ఇంకా పార్లమెంట్లో ఏంటి అసలు నాకేం అర్థం కావట్లా. మీరు ఏం కోరుకున్నారు ప్రతిపక్షాలు? పార్లమెంట్లో జరిగిన సంఘటన మీద ప్రతిపక్ష సభ్యులు ఒకే వాయిస్తో అడిగినది ఒక్కటే, హోంమంత్రి గారు పార్లమెంట్లో ప్రకటన చేయాలి జరిగిన ఘటన మీద. దాని మీద సమాధానం పార్లమెంట్లో చెబితే సరిపోతుంది. ఈ లొల్లే ఉండదు, ఈ ఘర్షణే ఉండదు. వాళ్ళు అడిగింది కేవలం హోంమంత్రి గారిని స్టేట్మెంట్ ఇవ్వమని, అంతే తప్ప దాని మీద స్టేట్మెంట్ మీద చర్చ తర్వాత విషయం. కానీ ముందు అసలు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పినాను కదా పార్లమెంట్లో అడిగింది. వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మేము వాళ్ళని శిక్షిస్తామని. హోంమంత్రి గారు ఎక్కడిచ్చారు? హోంమంత్రిగా స్పీకర్ ఇచ్చాడు కదా. మొట్ట టోటల్గా పార్లమెంట్ యొక్క దానికి బాధ్యత వహించే స్పీకర్ ఇచ్చాడు కదా. స్పీకరు లోక్సభకి బాధ్యులు, నిర్వహణకి బాధ్యులు తప్ప ప్రభుత్వానికి బాధ్యులు కాదు. ఆయన జరిగిన సంఘటన మీద ప్రభుత్వం స్టేట్మెంట్ ఇవ్వాలి. జరిగిన సంఘటన కూడా పార్లమెంట్ మీద దాడి జరిగింది కాబట్టి ఆ డిపార్ట్మెంటు హోంమంత్రి గారి ఆధీనంలో ఉంటది కాబట్టి హోంమంత్రి గారిని పార్లమెంట్ లో స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పారు. అది ప్రభుత్వం నిరంకుశంగా ఉంది, మేము స్టేట్మెంట్ కూడా ఇవ్వం అనే ధిక్కార ధోరణి కనిపిస్తుంది తప్ప ఇదేదో ప్రతిపక్షాలని అడుగుతున్నది అసమంజసమైన డిమాండ్ అయితే మీరు అన్నది కరెక్ట్. అంటే ఇప్పుడు డిమాండ్ సమంజసమా అసమంజసం కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు దర్యాప్తు చేసి బాధ్యతలు శిక్షించాలని తర్వాత అదే కదా మనం కోరిక అందరం. జరిగింది ఈ దాడి దేని మీద? పార్లమెంట్ మీద. పార్లమెంట్లో ఎవరు ఉంటారు? 140 కోట్లకు సంబంధించిన ప్రజా ప్రతినిధులు ఉంటారు. వాళ్ళ మీద జరిగిన దాడి, అది కూడా పార్లమెంటు లోపలికి వచ్చి గ్యాలరీలో నుంచి పార్లమెంటు సభ్యులకి దాంట్లోకి దూకి స్మోక్ బాంబ్ వేశారు. అదే ఇతరత్రావైతే ఎంతమంది పార్లమెంట్ సభ్యులు చనిపోయేవాళ్ళు? ఇదే ఘటన 22 ఏళ్ల క్రితం జరిగింది కదా, మరి అప్పుడు చేశారు కదా. అసలు 22 ఏళ్ల తర్వాత జరిగిన ఘటన మీద ఆ అమరవీరులకి జవాన్లకి ఆ రోజు పార్లమెంట్ దాడిలో ఉగ్రవాద దాడిలో కోల్పోయిన వాళ్ళకి సంతాపం తెలియజేస్తుంది. ఆ సందర్భంగా అదే రోజు ఈ ఘటన జరిగింది. ఆ ఘటన జరిగిన దానికి హోంమంత్రి నుంచి స్టేట్మెంట్ అడిగారు. అంతకుమించి ప్రతిపక్షాలు అడిగినట్టు లేదు కదా. అంటే ఇప్పుడు మీరు స్టేట్మెంట్ గతంలో ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన ఘటనలు ఉన్నాయా? ఇవ్వాలి, ఇచ్చారు. మీరు ఏ ఘటనలు తీసుకున్నా, భారతదేశంలో ఏ ఘటన జరిగినా ఏదైనా పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఆ ఘటనల మీద ఆ సమస్యల మీద చర్చల కోసమే కదా పార్లమెంట్ ఉన్నది. ప్రజల తరపున లోక్సభలో గాని రాజ్యసభలో గాని ఉన్న సభ్యులు అధికారంలో ఉన్న వాళ్ళకి ద్వారా సమాచారం తెలుసుకోవడం, చర్చించిన తర్వాత అప్పుడు ఇది కదా జరిగేది పార్లమెంట్ లో. మరి మేము చర్చకే అవకాశం ఇవ్వం, మేము అసలు స్టేట్మెంటే మేము ఇవ్వం అని అంటే ఇది దేనికి దారితీస్తుంది? ఒక నిరంకుశత్వానికి దారితీస్తుంది తప్ప ఒక నియంతృత్వానికి దారితీస్తుంది తప్ప ప్రజాస్వామ్యంగా ఇది ప్రజాస్వామిక పద్ధతి కాదు. ఇది భారతదేశం ప్రజాస్వామ్య దేశం. అంటే ఇప్పుడు పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం జరిగింది. సరే, గతంలో చాలా సందర్భాలు సస్పెండ్ జరుగుతూనే ఉన్నాయి కాదంట్లా, కానీ ఇంతమందిని ఎప్పుడైనా సస్పెండ్ చేయడం జరిగిందా? ఇదే మొట్టమొదటిసారి ఇంతమంది లోక్సభ రాజ్యసభ సభ్యులు సస్పెండ్ అవ్వడం. కారణం ఏంటి? కారణం జరిగిన ఘటన మీద హోంమంత్రి స్టేట్మెంట్. మొదటి రోజు 14 మందిని చేశారు, నిన్న సోమవారం 75 మందిని చేశారు. ఈ రోజు మళ్ళీ ఈ ఇంటర్వ్యూ మొదలయ్యే ముందు ఛానల్లో వస్తుంది, మొత్తం ఈ 3 రోజుల్లో 141 మంది పార్లమెంట్ సభ్యులు, అటు లోక్సభ సభ్యులైన ఇటు రాజ్యసభ సభ్యులైన మొత్తం నాయకులతో ఉన్న వివిధ పార్టీల నాయకులతో సహా సీనియర్ పార్లమెంటేరియన్లు కూడా సస్పెండ్ చేయడం అన్నది ఇది ఎట్లా హర్షించేది? కారణం ఏంటి? ప్రభుత్వం చెప్పాలి కదా, ప్రజలు గమనిస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు సస్పెండ్ చేశారు, వాళ్ళు పార్లమెంట్లో అల్లరి చేస్తున్నారు, మరి ఏం చేస్తారు సస్పెండ్ చేయక? పార్లమెంట్లో అల్లరి చేస్తున్నారా? వాళ్ళ సీటు దగ్గర నిల్చొని పార్లమెంట్లో మీరు ప్రభుత్వాన్ని స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నారు. మరి దానికి అంటే స్టేట్మెంట్ ఏం సాధిస్తారండి? ఓం బిర్లా కానీ ప్రకటించాడు, లేకపోతే హోంమంత్రి కానీ, లేకపోతే మొత్తం కేంద్ర ప్రభుత్వం
మేము సమగ్ర దర్యాప్తు జరిపి దోషులు శిక్షత అన్నప్పుడు ఇంకా మీకు స్టేట్మెంట్ ద్వారా ఏం సాధించారని కేవలం ఒక ప్రతిపక్షంగా పార్లమెంటులో పని చేయకుండా చేయటం మీ ఉద్దేశం? పార్లమెంట్ పని చేసేదే ప్రతిపక్షం అడిగేది, పాలకపక్షం చెప్పేది. మరి ప్రతిపక్షం అడుగుతుంటే ప్రభుత్వం పాలకపక్షంగా ఉన్నది ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు? ఇది కదా ప్రజలు గమనిస్తున్నారు. దానికి తోడు ఇక్కడ మనం గమనించవలసింది 2019లో కొత్తగా పార్లమెంట్ ఎన్నికైన తర్వాత ఇప్పుడు ఇది చివరి పార్లమెంట్ సమావేశాలు. ఫిబ్రవరిలో టెక్నికల్గా సమావేశాలు జరుగుతాయి తప్ప ఆ సమావేశాలు ఓటాను ఇంటర్ బడ్జెట్ కోసం తప్ప అది మిగతా అంశాలు చర్చించడానికి కాదు. అంటే పార్లమెంటు చివరి సమావేశాల్లో పార్లమెంటు మీద జరిగిన దాడి మీద స్టేట్మెంట్ అడిగితే ప్రతిపక్షాలు అల్లరి చేస్తున్నారు, ప్రతిపక్షాలు మమ్మల్ని పనిచేయనివ్వటం లేదు, ప్రతిపక్షాలు బిల్లులు పెట్టనివ్వటం లేదు. ఇది కాదు కదా, స్టేట్మెంట్ అడిగారు. అంటే ఇప్పుడు పార్లమెంట్లో చర్చకు అనుమతించకపోవడం కానీ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఈ బీజేపీ యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఏమనుకుంటున్నారు? బీజేపీ ఉద్దేశం గత 5 ఏళ్లుగా చూస్తే 2019లో మళ్ళీ ఎన్నికైన తర్వాత ప్రధానమంత్రి గారు పార్లమెంటు సమావేశాలు ప్రారంభం ముందు పార్లమెంటు ముందు మాట్లాడతారు, పార్లమెంట్లో మాట్లాడతారు. అనేక ఘటనలు జరిగాయి, అనేక బిల్లులు పెట్టారు. వాటి మీద ప్రధానమంత్రి పార్లమెంట్లో సమాధానాలు చెప్పకుండా అదో కొత్త వరవడి తీసుకొస్తున్నారు. అది గమనించాలి మనం. పార్లమెంట్లో ప్రభుత్వం మాట్లాడాలి, మంత్రులు మాట్లాడాలి, ప్రధానమంత్రి మాట్లాడాలి, సభ్యులు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కానీ అటువంటి అవకాశాలు ఇవ్వకుండా, అటువంటి చర్చ జరగనివ్వకుండా మేము ఏమి చర్చలా పెడితే అది మీరు మాట్లాడాలి, మేము ఎజెండా సెట్ చేస్తాం, మా ఎజెండా ప్రకారం మేము ముందుకెళ్తాం, కానీ ప్రతిపక్షాలు అడిగే హక్కు లేదని కదా తెలియజేస్తుంది ఇది. అంటే ఇప్పుడు ఇంకోటి కూడా, మీరు పుల్వామా ఘటన చూశారు, ఇప్పుడు ఇది ఈ ఘటన చూశారు. ఈ 2 ఘటనల మీద అది కూడా ఎన్నికల ముందు జరిగింది. ఇది ఎన్నికల ముందు జరిగింది, 4 నెలల ముందు. అది 2-3 నెలల ముందు జరిగింది, ఇది 4 నెలల ముందు జరిగింది. అదే సందర్భంలో ఇటీవలగా ఎన్ఐఏ దేశవ్యాప్తం కూడా రకరకాల దాడులు చేస్తారు, ఉగ్రవాద దాడులు. వీటి మధ్యకి ఏమన్నా సారూప్యత ఉందంటారా? ఎన్నికలు బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్నాయా? దాని మీదే కదా ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడమని ప్రతిపక్షాలు కోరుతుంది. రెండోది, ఎందుకు వీళ్ళు మాట్లాడటం లేదు? దానికి ఒక అంశంలోకి వెళ్తే అసలు వాళ్ళు ఎట్లా వచ్చారు విజిటర్స్ గ్యాలరీలోకి? బీజేపీ పార్లమెంట్ సభ్యుడు ఇచ్చిన లేఖ ప్రకారం ఆయన మీద ఏమైనా చర్య ఉందా ఇప్పటి వరకు? మరి ఆయన్ని సస్పెండ్ చేశారా? ఆయన నుండి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ అడిగారా? నెక్స్ట్, వాళ్ళు దాడి చేసిన వాళ్ళు ఎవరు అన్నది పట్టుకున్నామన్నారు. వాళ్ళు కోరుకున్నదేంటి, వాళ్ళు అరిచిందేంటి? ప్రభుత్వం చెప్పింది ఇది ఉగ్రవాద దాడి కాదు, వాళ్ళ తాలూకా ఆందోళనని, వాళ్ళ తాలూకా ఆగ్రహాన్ని చూపించడానికి తప్ప అంతకుమించి దీని మీద ఏమీ కుట్ర లేదు అని చెప్పినని బయట చెప్పారు. అట్లాగే ప్రధానమంత్రి గారు ఒక దైనిక జాగరణ పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ ఇది చర్చ చేయవలసిన అంశం కాదు, ఇది విచారణ చేయవలసిన అంశం, చర్చ చేయవలసిన అంశం కాదట. మరి చర్చ చేయకుండా విచారణ ఎట్లా జరుగుతుంది? అంటే పుల్వామా ఘటనలో జరగవచ్చు, ఏ ఘటనలాగైనా జరగవచ్చు. అంటే పుల్వామా ఘటనలో లాగా జరగవచ్చు. అంటే నెక్స్ట్ ఇప్పుడు అన్నారు విచారణ, అన్నారు విచారణ ఏమన్నారు? దైనిక జాగ్రత్త చర్చని విషయం కాదు, విచారణ జరిగే అంశం. మరి ప్రధానమంత్రి అదే విషయం లోపల చెప్పొచ్చు కదా పార్లమెంట్లో. విచారణ జరిగే అంశం అన్నాడు ఆయన. పుల్వామా మీద కూడా 5 సంవత్సరాలు విచారణ జరిగింది, ఏమన్నా బయటకు వచ్చినాయా? బయటికి రావు. బయటికి రావాలనే కోరుకుంటుంది ప్రజలు. ఎందుకు బయట రావట్లేదు? ఎందుకనంటే దాని మీద జరిగిన ఘటన ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు బాధ్యులు, ఏం శిక్ష వేశారు, ఎక్కడుంది? ప్రజలకు ఎక్కడ తెలియజేశారు? ఎన్నికల ముందు కాదు కదా, ఎన్నికల ముందా, ఎన్నికల మధ్య, ఎన్నికలు 5 ఏళ్ళకు ఒకసారి వస్తాయి, కానీ ఎన్నికల ముందే ఈ సంఘటన జరిగింది. ఆ కోణం కూడా మీరు ప్రజలకి తెలియజేయాలి, ప్రభుత్వానికి ఆ బాధ్యత ఉంది. అంటే ఇప్పుడు దీని మీద కూడా చాలా అంశాలు వస్తున్నాయి. అంటే మీకు కేంద్ర ప్రభుత్వం దీని మీద విచారణ జరిపితే న్యాయం జరగదనే అనుమానాలు మీకు ఉన్నాయా? అది తర్వాత ప్రశ్న. న్యాయం జరగడం జరగకపోవడం అన్నది ఎప్పుడు వస్తుంది? పార్లమెంట్ సెషన్లో ఉంది, పార్లమెంట్లో సెషన్లో ఉంటుండగా పార్లమెంట్లోకే వచ్చి దాడి జరిగింది, దాని మీద ప్రభుత్వం తరపున ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ప్రైమా ఫేసి ఏంటి అన్న విషయాలు పార్లమెంట్లో తెలియజేయమని చెప్పినని, అది హోంమంత్రి గారి ద్వారా తెలియజేయమని చెప్పినని అడిగిన డిమాండ్ తప్ప అంతకు మించి మిగతా అంశాల్లోకి లేదు. న్యాయం జరుగుతుందా లేదా అన్నది ఎవరికి న్యాయం జరగాలి? వాళ్ళు అడుగుతుంది
మేము పార్లమెంట్లో ఉన్నాం, మేము 140 కోట్ల ప్రజలకి ప్రతినిధులు, మాకే భద్రత లేకపోతే మరి భారతదేశానికి భద్రత ఏముంటుంది, భారతదేశ ప్రజలకు ఏం భద్రత ఉంటుంది, సామాన్యులకి ఏం భద్రత ఉంటుంది అన్నది కదా వాళ్ళు అడుగుతుంది. మరి ఇది తెలుసుకోవాల్సింది మొత్తం ప్రజానీకం. ఎవరి ద్వారా తెలుసుకోవాలి? పార్లమెంటు ప్రతినిధుల ద్వారా తెలుసుకోవాలి, ప్రభుత్వం ద్వారా తెలుసుకోవాలి. అది కదా కీలకమైంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న కూడా వస్తుంది దీని మీద చూస్తుంటే. అంటే వాళ్ళు ఏం ప్రకటన చేయట్లేదు, మీరు అడుగుతున్నారు, వాళ్ళు చేయట్లేదు. దీని మీద ఇంకో డౌట్ వస్తుంది. అంటే బీజేపీ ఎంపీలను రక్షించడానికి ప్రయత్నం అయ్యేది. బీజేపీ ఎంపీలని రక్షించడం, ఎవరో సంతకం పెట్టిన బీజేపీ ఎంపీని రక్షించడం రక్షించకపోవడం ప్రశ్న కాదు ఇక్కడ. ప్రశ్న అదే రక్షిస్తారా లేదా అన్న తర్వాత వస్తుంది. కానీ ముందు ఘటన మీద స్టేట్మెంట్ ఇవ్వమని కదా, ఆ ఘటనకి సంబంధించిన అంశాలు స్టేట్మెంట్ ఇవ్వమని చెప్తుంది, కోరుతుంది. ఇంకో అంశం, ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వరు, మేము విచారణ చేస్తాం, దర్యాప్తు చేస్తాం, ఆ ముద్దాయిని శిక్షిస్తాం, దానికే కమిట్ అయిపోయి ఉన్నారు. వీళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళని సస్పెండ్ చేశారు. ఏంటి నెక్స్ట్ పరిస్థితి? అసలు ఈ దేశ ప్రజలకు ఏం చెప్పాలనుకో, అసలు ఏం చేయాలి ఈ విషయం మీద? ఇంకో 3 రోజుల్లో పార్లమెంట్ అయిపోతుంది, శీతాకాల సమావేశాలు ముగుస్తాయి. అసలు ప్రభుత్వం కోరుకుంటున్నది పార్లమెంట్ సజావుగా జరగకూడదు. మీరు గత 5 ఏళ్లుగా చూడండి, 2 ఏళ్ళు సీరియస్గా దేశం అంతా, ప్రపంచం అంతా కోవిడ్ సందర్భంగా అనేక ఇబ్బందులు పడుతుంటే పార్లమెంట్ సమావేశం జరిపినప్పుడు ఏం చేశారు? దేశంలో ప్రజానీకానికి నష్టం చేసేది, కార్మిక వర్గానికి నష్టం చేసేది చట్టాలు తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత ఆ బిల్లు మీద సమగ్రంగా చర్చ జరగాలి అని అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకి రిఫర్ చేయాలి, లేదంటే జేపీసీకి రిఫర్ చేయాలి. ఇంకా కీలకమైనవి అయితే అసలు ఆ పద్ధతే లేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రూల్ చేయాలనుకుంటుంది, తమకు తెలిసింది తమరు వాళ్ళు తీసుకెళ్తారు తప్ప. మీరు డిమానిటైజేషన్ అదే కదా, దాని మీద ఏముంది? వాళ్ళ ఎజెండాలు వాళ్ళు తీసుకెళ్తారు. వాళ్ళ ఎజెండాయే. మీకు ప్రజల ఎజెండా లేదు, దేశ భద్రత ఎజెండా లేదు, దేశ ప్రజల సంక్షేమం లేదు, ధరలు లేవు, కార్మిక హక్కులు లేవు. మరి ఈ రూపంలో పార్లమెంటును నడిపించాలి అన్నది వాళ్ళు గత 4 ఏళ్ల నుంచి ఆచరణలో చూపిస్తున్నారు. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చివరికి మీరు ఈ మొత్తం అంశం మీద, ఈ పార్లమెంట్ లోక్సభల దాడి కానీ, కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రతిపక్షాల సభ్యుల బహిష్కరణ అండి, సస్పెండ్ అనండి, మొత్తం ఈ టోటల్ ఎపిసోడ్ మీద అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా? ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. గత 5 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్లమెంట్లో ఎట్లా పార్లమెంట్ని నిర్వీర్యం చేసింది. ప్రజల సమస్యలైన ఈ కాలంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అదే పార్లమెంట్ మీద దాడి చేసిన వాళ్ళు రైస్ చేసిన స్లోగన్స్ ఏంటి? నియంతృత్వాన్ని మేము అంగీకరించాం, అధిక ధరలను మేము అంగీకరించాం, నిరుద్యోగాన్ని మేము సహించాం, రాజ్యాంగాలు కాపాడాలి, ప్రజాస్వామ్య హక్కులు కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, తానాషాహి నై చెలేగి. మీరు విన్నారు కదా, ప్రజలందరూ గమనిస్తున్నారు. అందువలన ప్రజలు నిర్ణయించాలి. ఎందుకనంటే మీరు అన్నట్టు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. మీకు ఇవే పార్లమెంట్ చివరి సమావేశాలు, ఏప్రిల్లో ఎన్నికలు జరుగుతాయి. అందువలన ఎన్నికల్లో ప్రజలు నిర్ణయించుకోవాలి. మనం పార్లమెంట్లో చర్చలకి అనుమతించే వాళ్ళని, ప్రభుత్వం జవాబుదారీతనాన్ని, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే వాళ్ళని ఈ ప్రజలు ఆ రూపంలో ఆలోచించి ఇవన్నీ గమనించి ప్రజల ముందుకి వెళ్ళాలి అన్నది నేను కోరుకుంటున్నాను. మా స్టూడియోకి వచ్చి మొత్తం ఎపిసోడ్ మీద ప్రభుత్వ వైఖరి కానీ, ప్రతిపక్షాల యొక్క పోరాటం, అట్లాగే ప్రజలు ఏం చేయాలనే విషయాల మీద సమగ్రంగా వివరించినందుకు ధన్యవాదాలు. నమస్కారం.